మొన్న అమ్మవారి టెంపుల్కి వెళ్ళామని చెప్పాను కదా. రిటర్న్ వచ్చేటప్పుడు ఈ బొమ్మల ప్యాకెట్ ఒకటి తీసుకున్నాము. మేమైతే వీటిని గిలక్కాయలు అని అంటాము, మా ఆయన అయితే గంటలు అంటారు. మరి మీ సైడ్ ఏమంటారో కమెంట్ చేసేయండి. ఈ ప్యాకెట్ మొత్తం 150 రూపీస్ చెప్పారు. నేను 80 రూపీస్ కి అడిగితే మా హస్బెండ్ 100 రూపీస్ ఇచ్చొచ్చేసారు. టోటల్ 5 టాయ్స్ వచ్చాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ లో ఉందన్నమాట. చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగున్నాయి. ఇంకా మా బుడ్డదానికి ఇస్తే చూస్తున్నారు కదా ఎలా ఆడుకుంటుందో. ఈ 4th మంత్ మిడిల్ ఆ టైం నుండి మరి ఏది ఇచ్చినా కానీ నోట్లో పెట్టేసుకొని చీకే పనిలోనే ఉంటుంది. ఆగండి ఆగండి, ఏ టైంలో ఆడుకుంటుందో తెలుసా? అర్ధరాత్రి 12 గంటలకి. ఈ ఒక్క రోజనే కాదండి బాబు, రోజు మా ఇంట్లో ఇదే సీను. ఇంకా కాసేపు మా ఆయన, కాసేపు నేను అలా కాపు కాస్తా ఉంటాము. అసలు మా బుడ్డది పుట్టాక కనీసం కంటిన్యూగా 4 గంటలు కూడా నేను ఇంతవరకు ఒక్క రోజు కూడా నిద్రపోలేదు. పుట్టిన కొత్తల్లోనేమో వీళ్ళ సైక్లిక్ పీరియడ్ మారటానికి కనీసం 1 మంత్ పడుతుంది అన్నారు. తర్వాత 3 మంత్స్ అన్నారు. ఇప్పటికి మా బుడ్డదానికి 5th మంత్ కూడా వచ్చేసింది. ఇంకెప్పటికి ఇది నార్మల్ టైమింగ్స్ లోకి వస్తుందో, నేను ఎప్పటికి కంటి నిండా నిద్రపోతానో ఏంటో. నాలాంటి నిద్ర బాధితులు ఎవరైనా ఉంటే ఏమైనా టిప్స్ చెప్పండి.